చేయకుండా ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మరి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి మనకి మెయిన్ ఇక్కడ రైతులు ఎక్కువ, రైతన్నకి మనం నీరు తీసుకుని పోవాలని చెప్పి ఏదైతే కృష్ణమూర్తి గారు ఆ రోజు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా మరి ఇంకొకసారి స్టార్ట్ చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత మరి పిల్ల కాలువలకి ఇంకా ప్రతి ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుంటూ తిరిగాము. దానిపైన మనం కసరత్తు జరుగుతుంది. ఆల్రెడీ మనం దానిపైన డిపార్ట్మెంట్ అని కూడా పిలిపించి ఇంకా పెండింగ్ కూడా కనుము. మంత్రివర్యులు పీజీ భరత్ గారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు కొన్ని చేంజెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ లో. ఆ చేంజెస్ అయిపోయిన తర్వాత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టుకొని మనము నీళ్లు సౌకర్యం, తాగునీరు, ఇంకొకటి వచ్చి తాగునీరు కోసం మనము పోరాటం చేశాము. అదేవిధంగా ఆ రోజుల్లో ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మనము స్కూల్స్ కూడా తీసుకుని వస్తామని చెప్పాము. స్కూల్స్ ఏర్పాటు చేయాలా, కాలేజీలు ఏర్పాటు చేయాలా అని చెప్పి దానిపైన కూడా కసరత్తు చేస్తాము. ఇక ఈ మెయిన్ గా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ పతికొండలో తెలుగుదేశం గెలిచిన తర్వాత, స్టేట్ లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతమంది దళారుల సిస్టమ్ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇంజనీర్లని, లేకపోతే ఈ పేషెంట్ షాప్లో అయితే ఏమి, స్కూల్లో జాబ్స్ అయితే ఏమి, చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకుని రండి, నేను మీకు ఎమ్మెల్యే గారితో చేపిస్తామని చెప్పి చాలా మంది కావాలని చెప్పి ఒక చెడ్డ పేరు తేడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ, ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి. మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము. ఇది కంప్లైంట్ బుక్ మాదిరి. ఇక్కడ మీ వార్డులో మీ ఊర్లో మీకు ఏమన్నా పని జరగకపోతే, ఏమన్నా ఇబ్బందులు కలిగినా కానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మేము ఏదైతే పని జరగాలో ఆ పని జరిగేటట్లు మేము చేసుకుంటాం. ముఖ్యంగా వచ్చి ఎవరు కూడా, కార్యకర్తలందరూ కూడా చెప్తున్నాను, ఎవరు కూడా టెంప్ట్ అయ్యి ఆ లీడర్లకి ఇట్లా డబ్బులు ఇస్తాము, అది ఇస్తే పని జరుగుతామని చెప్పి ఆ చెడు ఆలోచనలోకి రాకండి. మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్ నాకంటే అడగండి. ఎందుకంటే చాలా మంది బంధువులు అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు, నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు. ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి. ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి, మేము అందరం ఇక్కడనే ఉంటాము. మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేయించుకొని పోవాలా. మనము ఇక్కడ పతికొండలో గెలిచినది గత 5 ఏళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైన్ లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఉన్నాము. దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి. అట్లాంటివి ఏమన్నా జరిగినాయి, డబ్బులు హ్యాండ్స్ చేంజ్ అయినట్టు తెచ్చితే తోలు ఉంచుతామని చెప్పి ఈరోజు అందరు ఒకసారి జరిగింది 2019 to 2014 to 2019 మిస్టేక్లు జరిగినాయి. ఆ మిస్టేక్లని మేము కవర్ చేసుకోలేకపోయినాం. అలాంటి మిస్టేక్ మరి ఇంకొకసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ పొద్దు సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్ లో కూడా మీకు రిపోర్టర్లకు కూడా ఇట్లాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా దగ్గర తీసుకొని రండి. ఎక్కడక్కడనే అడిగి చెప్పుకోమనండి. చెడ్డ పేరు తేడానికి మనం ఎమ్మెల్యే కాలేదు. ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినావో, ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మరి మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకొని ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వార్నింగ్ అనుకోండి, స్టర్న్ వార్నింగ్ అనుకోండి. ఎవరన్నా డబ్బులు ముట్టుకోవడం అనేది తెలిసిందనుకోండి 100% మీది పార్టీ మెంబర్షిప్ తీసేస్తాము. ప్రతి ఒక్కరిని కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా